ఈ నెల 11వ తారీఖు నాడు జరిగే భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నా పేరు మానే రామకృష్ణ. నా ఎన్నికల గుర్తు లేడీ పర్స్ గుర్తు, సీరియల్ నెంబర్ 5. అదేవిధంగా 16వ వార్డు సుకన్య, ఆమె గుర్తు గౌన్ గుర్తు, సీరియల్ నెంబర్ 1. మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అక్కడ వార్డు మెంబర్ని అట్లనే సర్పంచ్గా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి భద్రాచలం పట్టణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రచారంలో భాగంగా అంబేద్కర్ సెంటర్ నుంచి రామాలయం వరకు పెద్ద ఎత్తున భారీగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇంటింటితో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో మంచి ఆదరణ, స్పందన కనిపించింది. నన్ను ఆశీర్వదించారు, దీవించారు. అదేవిధంగా 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా, భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి, దీవించి అత్యధిక మేరతో గెలిపించాలని ప్రార్థిస్తూ భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు, మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ విషయంలో కానివ్వండి, భద్రాచలం పాలక మండలి ఏర్పడిన వెంటనే అనేక సమస్యలను పరిష్కరించే దాంట్లో అగ్రభాగం నుండి పరిష్కరిస్తామని, అదేవిధంగా భద్రాచలం పట్టణంలో దీర్ఘకాలిక ఉన్న సమస్యలు, ప్రధానంగా తరకట్ట ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ని శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా భద్రాచలం పట్టణానికి సంబంధించిన చెత్త వేయడానికి కూడా డంపింగ్ యార్డ్ లేదు, దాన్ని కూడా మొదటి తీర్మానంలోనే ప్రవేశపెడతామని చెప్పేసి భద్రాచలం పట్టణ ప్రజలందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ప్రధానంగా 3 అభ్యర్థులను పోటీ చేస్తున్నాం. ఒకరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఒకరు బీజేపీ పార్టీ అభ్యర్థి, నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. ఈ 3 అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకోండి. నేను గత 15 సంవత్సరాల నుండి రాజకీయాలను ఉంటూ ఒకే జెండా, ఒకే ఎజెండాగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజాసేవకుడికి పనిచేశాను ఈ ప్రాంతంలో. అదేవిధంగా వారు ఉన్నారు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నారు నిన్నటి వరకు కూడా తెలియదు. ఆయన టికెట్ ఇస్తారని ఆయన దగ్గర తిరిగారు, ఈయన దగ్గర టికెట్ ఇస్తారని ఈయన దగ్గర తిరిగారు. వారు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు అనేది కూడా నిన్నటి వరకు తెలియదు. ఒక అతను కోట్లాది రూపాయలు కోటీశ్వరుడు, ఒక అతను పంచాయతీలోని కాంట్రాక్టర్. వారిని గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి వాళ్ళు ఎన్నడూ కూడా పనిచేసినటువంటి నాయకులు కాదు. నేను ప్రజాక్షేత్రంలో 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ ప్రాంత ప్రజల కోసం సర్వీస్ చేసి సేవకుడిగా పనిచేసినటువంటి నేను కనుక ఈ ఎన్నికల్లో నన్ను తప్పకుండా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, దీవించి అత్యధిక మేరతో నన్ను గెలిపిస్తారని, నా గుర్తు పర్సు గుర్తు, లేడీ పర్సు గుర్తు. అదేవిధంగా మా ప్యానెల్ మొత్తం కూడా 20 మంది వార్డు మెంబర్లు కూడా గెలిపించాలని, ఈ ఎన్నికల్లో భద్రాచలం పట్టణ సంస్థ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అట్లనే జేడీపీ పార్టీలు నన్ను బలపరుస్తున్నాయి. ఆదివాసీ జేఏసీ సంఘాలు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు నాకు మద్దతు ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఆశీర్వదించి, దీవించి నన్ను గెలిపిస్తారని సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.